హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేను మీ అందరి కోసం మంచిగా హెల్దీ టిప్స్ చెప్తూ, హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ, ఇంకా నేను ఫర్దర్గా డ్రై ఫ్రూట్స్ కోసం వీడియోలు చేయాలనుకుంటున్నాను. తప్పకుండా అన్ని వీడియోస్ చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ కంప్లైంట్కి ఏ వీడియోస్ చేయాలి, థైరాయిడ్కి, నెక్స్ట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏ డ్రై ఫ్రూట్స్ తినాలి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏ డ్రై ఫ్రూట్స్ తినాలి, ప్రతిదీ చెప్తాను. మనమైతే సోదలేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను టమాటాలు 3 తీసుకొని మిక్సీ పట్టుకుని ఇలా బౌల్లోకి తీసుకుంటున్నానండి ఆ పేస్ట్. నెక్స్ట్ మనం పాలకూర కట్ చేసుకుని అది శుభ్రంగా వాష్ చేసుకుని హాట్ వాటర్లో మరుగుతున్న హాట్ వాటర్లో వేసుకొని నెక్స్ట్ అది బాయిల్ అయిపోయిన తర్వాత అది కొంచెం మనకి మెత్తబడినట్టు అవుతుంది కదండి, అది తీసుకుని మళ్ళీ కోల్డ్ వాటర్లో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ గ్రీనిష్ అనేది మనకి త్వరగా పోదండి, కర్రీ కూడా మంచి కలర్ ఉంటుంది. అదే మనం నార్మల్గా హాట్ వాటర్లో ఉంచేసి దాన్ని అలా మిక్సీ పెట్టేస్తే ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే కలర్ అనేది దానికి ఉంటుందండి. అలాగా చూసారు కదా, ఇక్కడైతే నేను అది మళ్ళీ కూల్ వాటర్లో వేసుకుంటున్నాను. కూల్ వాటర్ అంటే ఐస్ వాటర్ అది కాదండి, నార్మల్ చల్లటి నీటిలో వేసుకుంటున్నాను అంతే. దీన్ని ఇలా తీసుకున్న తర్వాత దీన్ని కూడా కొన్ని క్యాషు వేసుకొని మిక్సీ పట్టుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ అయితే ఒక 3 ఆనియన్స్ కానీ 4 ఆనియన్స్ కానీ తీసుకొని దాన్ని చిన్నని ముక్కల్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ అయితే మనం ఇది మిక్సీ గిన్నెలోకి తీసుకొని దీన్ని క్యాషు వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను క్యాషు వేసుకుని మనకి తక్కువ తీసుకుంటే ఈ టేస్ట్ అనేది బాగుంటుందండి, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. క్యాషు మెత్తగా పేస్ట్ పట్టుకొని క్యాషు మొత్తం నలగాలి. దీంట్లో మీరు బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈ సీజన్కి కరెక్ట్ కాదనేసి బిర్యానీ స్పైసెస్ అలాంటివి ఏమి వేసుకోలేదు. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇక్కడ మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే కొంచెం బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకుని అది పన్నీర్ బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ అమూల్ బటర్ తీసుకుంటున్నాను. అమూల్ బటర్ చాలా బాగుంటుందండి. ఇలా పన్నీర్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే అది కర్రీలో పేస్ట్లా అయిపోదండి, లేదంటే చిన్న చిన్న పీసెస్లో విరిగిపోయి అంత టేస్టీగా అయితే ఉండదు కర్రీ. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే పీసుల్లా అయితే అవ్వదండి, మనం క్యూబ్స్లో ఎలా అయితే వేసామో అది అలానే ఉంటుంది ఫ్రై చేసుకోవడం వల్ల. చూడండి, నేను ఇక్కడైతే బటర్ ఫ్రిడ్జ్లో పెట్టలేదు, మార్నింగ్ ఆర్డర్ పెట్టి బయట వదిలేసాను. నేనైతే ఒక 2 బటర్ ప్యాకెట్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పన్నీరు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుని తర్వాత మనం ఇది పక్కకు తీసుకోవాలి. చూడండి, ఇది లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అవుతూ కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు టైం అయిపోతుంది. చూసారు కదండి, ఇది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా కలర్ చేంజ్ అవుతుంది కొద్దీ అది పీసుల్లో అవ్వదు. మనం కలుపుకునేటప్పుడు కూడా కొంచెం స్లోగా కలుపుకోవాలండి. మనం ప్రెజర్ పెట్టి కలిపితే అవి అందులోనే పీస్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, అది స్లోగా కలర్ చేంజ్ అవుతుంది. బటర్ వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి, కలర్ కూడా బాగా వస్తుంది. ఒకవేళ బటర్ లేదు అనుకుంటే గీ కంటే కూడా ఆయిల్ బాగుంటుందండి, ఎందుకంటే ఇది కర్రీ కదా. ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోండి, ఆయిల్లో కానీ బటర్ అవైలబుల్గా లేనప్పుడు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, ఇదైతే ఇలా బ్రౌన్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నన్ను సపోర్ట్ చేయండి. ఫర్దర్గా నేను ఇంకా వీడియోస్ చేస్తాను. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది.
మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. చూసారా కదండి, ఇక్కడైతే మంచి కలర్ అయితే వచ్చింది మనకి. దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది సపరేట్గా మనం వేరే బౌల్లో తీసుకుని చేసుకోవచ్చు. ఈ బటర్ ఇలా కట్ చేసి కంటే ఫుల్గా బటర్ ఎలా ఉందో అలానే ఫ్రై చేసుకుంటే ఇంక ఈజీగా త్వరగా ఫ్రై అయిపోద్దండి. 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటే. మనకి ఇలా అయితే కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని బాగా చిన్న పీసెస్లా కట్ వేసుకోవాలండి. చూడండి, నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఇదే ప్యాన్లో మనం చేసుకోవచ్చు. వేరే ప్యాన్ పెట్టుకొని ఎక్కువ గిన్నెలు చేసుకునే కంటే మళ్ళీ మనమే కదా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆనియన్స్ అయితే వేసేసుకుని ఇందులో ఒక 2 పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఫస్ట్ ఇందులో జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఆనియన్స్ వేయాలి. ఇక్కడ నేను తర్వాత తాలింపు పెడదామన్న ఉద్దేశంతో ముందుగా వేసాను. కానీ టైం లేదు కదండి, అంత కర్రీ తాలింపు పెట్టే అంత టైం లేదు. సో నేను ఇందులోనే జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ సరిపోలేదు అనిపించింది. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం. కాకపోతే ఎక్కువ బటర్ ఎందుకులే, కర్రీ టేస్ట్ కొంచెం డ్యామేజ్ అవుతుందని నేను బటర్ తక్కువ యూస్ చేసి ఆయిల్ ఎక్కువ వాడుతున్నాను. కొంచెం జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి, ఎక్కువ కాదు. ఒక 2-3 ఎండుమిర్చి వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఇది ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవుతేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, నేనైతే వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను. ఇదైతే మంచి అరోమా ఇస్తుంది కర్రీకి. ఇది కంపల్సరీ అండి, ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. కర్రీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. చూసారు కదండి, ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడైతే కలర్ చేంజ్ అయింది మనకి. ఇలా కలర్ చేంజ్ అయ్యి ఆనియన్స్ అన్నీ బాగా మగ్గే వరకు కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్న టమాటో పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి మనం. కొంతసేపు ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా. ఇది పచ్చివాసన పోతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. తర్వాత మనం ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం ఇందులోకి కొంచెం కారం 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఇది చపాతీలోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు రైస్లోకి అయితే కనుక ఒక 1.5 అలా 2 వేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్ అండి వేసుకుని ఇవి కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కారం స్మెల్ అనేది పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఎలా ఉండాలంటే, ఎంతవరకు ఉండాలంటే అండి, మనకి ఇలా ఆయిల్ కనిపిస్తూ ఉండాలి ఫ్రై చేస్తున్నప్పుడు. ఇంకా ఇందులో ఆయిల్ కూడా పడుతుంది. కాకపోతే చపాతీలో కదా నేను ఆయిల్ ఎక్కువ వేయట్లేదండి. ఇందులోకి మనం ఇప్పుడు పాలకూర పేస్ట్ యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, పేస్ట్ అయితే ఈ మిక్సీ జార్ అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ పేస్ట్లు ఏమైనా సరే భలే స్మూత్గా గ్రైండ్ అవుతాయి. చూసారు కదండి, కలర్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నిజంగా ఇది బయట కూడా ఇంతే కలర్ఫుల్గా ఉందండి. చూడడానికి కూడా కర్రీ కూడా ఇంత మంచి కలర్గా వస్తుంది. అదే మనం నార్మల్గా వేసుకుంటే ఇంత మంచి కలర్ అయితే మనకి రాదండి. చూసారు కదండి, ఈ పేస్ట్ అనేది ఇలా ఉండాలి. దీన్ని పచ్చివాసన పోవాలండి ఖచ్చితంగా, లేదంటే కర్రీ స్మెల్ వస్తూ ఉంటుంది. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇందులో.
దీన్ని బాగా కలుపుకుని పక్కన మూత పెట్టి దీన్ని ఇలా కొంతసేపు వదిలేద్దామండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా పక్కన పెట్టేద్దాం దీన్ని. గాయ్స్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. డ్రై ఫ్రూట్స్కి సంబంధించి మీ థైరాయిడ్ ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లం, ఎలాంటి కంప్లైంట్కి ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తినాలి, ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి అనేది నేను చెప్తానండి. ఖచ్చితంగా మీరైతే రిజల్ట్ చూస్తారు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, దేని మీద వీడియోస్ కావాలి, థైరాయిడ్ మీద లేదంటే ఇంకా మీ కంప్లైంట్స్ ఏంటి, ఇలా మీరు చెప్తూ ఉంటే షుగర్కి ఏ డ్రై ఫ్రూట్స్ తినాలి, నేను ఖచ్చితంగా అయితే మీకు సొల్యూషన్ చెప్తాను. దయచేసి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నన్నైతే కామెంట్లో అడగండి. నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. ఇక్కడైతే చూడండి, నేను మళ్ళీ కొంచెం బటర్ వేసుకుంటున్నాను పైన. బటర్, కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. ఇక్కడైతే మనం బటర్ వేసుకుని కసూరి మేతి ఉంటే వేసుకోండి, లేదంటే దాని ప్లేస్ స్టార్టింగ్ కదండి నేను కొంచెం సపోర్ట్ చేస్తే నేను మరిన్ని మంచి వీడియోస్ చేస్తాను. ఈ కర్రీ రెస్టారెంట్ వీడియో చేసి రెస్టారెంట్లో అయితే ఎలా చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను మీకోసం ఇంకా మంచి హెల్దీ వీడియోస్ చేసి చూడండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ చూస్తున్నారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్. అయితే నేను పక్కన చపాతీ కాలుస్తున్నా, పుల్కాలు అవి. నాకైతే ఈ కాంబినేషన్ చాలా చాలా ఇష్టం. ఇది చపాతీ పుల్కాలోకి కాదండి, మనం రైస్లో కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ ఇందులో బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకుంటారండి చాలామంది, కాకపోతే నాకు అంత ఇష్టం కాదు. వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే ఈ సీజన్కి ఇది కరెక్ట్ కాదని నేను సింపుల్గా చేసుకుంటున్నాను. ఈ కర్రీ అయితే టేస్ట్ చేయండి, చాలా 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 బాగుంటుంది. ఇక్కడైతే నేను ఫ్రెష్ క్రీమ్ అమూల్ వాళ్ళది వేసుకుంటున్నాను. చూసారు కదండి ఎంత క్రీమీగా ఉందో. ఇలా చూస్తేనే చాలా బాగుంది. ఇందులో పన్నీర్ కూడా యాడ్ చేసుకుందామండి మనం. బటర్, అమూల్ ఫ్రెష్ క్రీమ్, పన్నీర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఈ పన్నీర్కి ఈ మొత్తం జ్యూస్ పట్టే వరకు కలుపుకొని మూత పెట్టుకొని కొంతసేపు అయితే కర్రీ మగ్గనివ్వాలండి. దీనిపైన మనం కొంచెం కసూరి మేతి వేసుకోవచ్చు. ఇది లేకపోతే కనుక కొత్తిమీర యాడ్ చేసుకోండి. కసూరి మేతి ఉంటే ఓకే అండి, లేదంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. నాకు కొంచెం ఫ్రెష్ క్రీమ్ తక్కువైనట్టు అనిపించింది, ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. అండ్ కసూరి మేతి ఇది నాన్ వెజ్లోనే ఎక్కువ మంది ఇష్టపడతారు, కానీ వెజ్ కూడా చాలా బాగుంటుంది.